హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో ఇప్పుడు 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో 5th చాప్టర్ అయిన స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్పై వీడియోస్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో ఎక్సర్సైజ్ 5.2లోని ప్రాబ్లం చూద్దాం. అంతకన్నా ముందు ఏం చేస్తారంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య అకాడమీ. మన ఛానల్లో మ్యాథ్స్కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రెజెంట్ ఇప్పుడు 8th క్లాస్ చేస్తూ ఉంటున్నాం. ఫ్యూచర్లో 9th 10th క్లాస్ మ్యాథమెటిక్స్ కూడా అప్లోడ్ చేస్తాను. అవన్నీ కూడా మీకు రీచ్ అవ్వాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చెప్పిన క్లాస్ మీకు నచ్చుంటే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేశారంటే ఈ క్లాసెస్ వాళ్ళకు కూడా రీచ్ అయ్యి వాళ్ళు మ్యాథ్స్ బాగా నేర్చుకోగలుగుతారు. ఓకేనా? సో ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఈ వీడియోలో మనము ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. అందులో ఫస్ట్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూసామంటే ఏమి ఇచ్చాడు, ఫైండ్ ది స్క్వేర్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ వితౌట్ యాక్చువల్ మల్టిప్లికేషన్. అంటే మల్టిప్లికేషన్ చేయకుండా ఈ స్క్వేర్స్ని కనుక్కోవాలి. ఏంటిది? ఫస్ట్ వన్ వచ్చి 39 స్క్వేరు, సెకండ్ వన్ 42 హోల్ స్క్వేర్. అయితే మనకి నార్మల్గా ఏం చెప్పాను, స్క్వేర్స్ అంటే 9 స్క్వేర్ అంటే మీనింగ్ ఏమి, 9 × 9 = 81. అది 9 స్క్వేర్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉండే నెంబర్స్ కాకుండా 32 స్క్వేర్ తీసుకున్నాము అనుకోండి. 32 అంటే ఏమి, 32 హోల్ స్క్వేర్ అంటే 32 × 32. సో 32 × 32 ఎలా చేస్తాం? నార్మల్ మల్టిప్లికేషనే చేద్దాం. 2 2s are 4, 2 3s are 6, 1 digit వదిలేద్దాం. ఇప్పుడు 3తో 3 2s are 6, 3 3s are 9 అంటే 4 12 10. ఓకేనా? 42 కూడా చేసి చూద్దాం ఉండండి. 42 × 42, 2 2s are 4, 2 4s are 8, ఒక డిజిట్ వదిలేద్దాం. నెక్స్ట్ 4th 4 2s are 8, 4 4s are 16, 6 1 ఇంకా లేదు కాబట్టి 1 ఇక్కడ వేసేద్దాం. 4 16 1 6 7 1. ఇది ఆన్సర్ వచ్చింది. ఇది నార్మల్ మల్టిప్లికేషన్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ నార్మల్ మల్టిప్లికేషన్ కాకుండా వేరే మెథడ్లో చేద్దాం. అంటే ఎలా, మనకి టెక్స్ట్ బుక్ ఇచ్చిన ప్రకారము 39 ఎలా రాసుకోవచ్చు అంటే 30 + 9గా రాయొచ్చు. 39ని 30 + 9 హోల్ స్క్వేర్గా రాస్తాం. ఇప్పుడు ఈ హోల్ స్క్వేర్ని 2గా రాసుకోవచ్చు కదా. 32 హోల్ స్క్వేర్ని 32 × 32గా రాసాం. అదే మరి దీన్ని ఎట్లా రాసుకుందామంటే 30 + 9 × 30 + 9గా రాద్దాం. ఓకేనా? ఇప్పుడు ఈ 30తో దీన్ని మల్టిప్లై చేద్దాం. సో 30 × 30 + 9 + 9 × 30 + 9. సో 30 30 3 3 9 అనుకో. 9 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros. కావాలంటే మల్టిప్లికేషన్ చేసి చూడండి. 3 7s are 27, ఒక 0 ఉంది కాబట్టి 0 ప్లస్ ఇది కూడా అంతే. 9 3s are 27, ఒక 0 ప్లస్ 81. ఇది యాడ్ చేసుకుంటాం నార్మల్గా అడిషన్. 900 270 270 81 1 ఈ రెండు యాడ్ చేస్తే 15 1 22 2 2 6 1 1521. ఇది వితౌట్ మల్టిప్లికేషన్ అంటే, వితౌట్ యాక్చువల్ మల్టిప్లికేషన్. ఇక్కడ కూడా మనం మల్టిప్లికేషనే చేసాం చూడండి. ఏడంతా మనం మల్టిప్లికేషన్ చేసి రాసిందే. 30 30s are 39s are 9 30s are 9 9s are. కానీ యాక్చువల్ మల్టిప్లికేషన్ కాదు. ఓకేనా? ఇప్పుడు ఇదే మరి దీన్ని చేద్దాం. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? 40 + 2 హోల్ స్క్వేర్. సో 40 + 2 × 40 + 2, 40తో మల్టిప్లికేషన్. 40 × 40 + 2 + 2 × 40 + 2 ఎంత అవుతుంది? ఇది
4 4 జార్ 16, 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros, 4 2 జార్ 8, ఒక 0 ఉంది కాబట్టి 0, ప్లస్ 2 4 జార్ 8, ఒక 0 ఉంది కాబట్టి 0, 2 2 జార్ 4. సో మొత్తం యాడ్ చేసుకుందాం. 1600, 80, 80, 4, ఇది 4, 8 + 8 16, 1 6 7 1, 1064. ఇప్పుడు మనం రాసాం కదా చూడండి, ఈ రెండు ఆన్సర్స్ సేమ్. సార్ ఇదే ఈజీగా ఉంది అంటారు. అవును కరెక్టే, ఇంత పెద్ద మెథడ్ కన్నా ఇది కరెక్ట్. దీనికన్నా ఈజీ మెథడ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా నేను నేర్పిస్తా. కానీ ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్ ప్రకారం యాక్చువల్ మల్టిప్లికేషన్ వితౌట్ యాక్చువల్ మల్టిప్లికేషన్ కాబట్టి ఈ మెథడ్ చేయకుండా ఇలా చేసాం. వాడు మెన్షన్ చేయకపోతే మన ఇష్టం ఎలాగన్నా చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ ఎగ్జాంపుల్ నీట్గా రాసుకోండి. ఈ కింద ఉండేదంతా అవసరం లేదు, ఇదంతా అవసరం లేదు, జస్ట్ ఇది రాసుకోండి. లేదు సార్ మాకు అవసరం అంటే ఇది కూడా రాసుకోండి, బట్ పెన్సిల్తో రాసుకోండి. ఓకేనా? రాసుకోండి ఫస్ట్. నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది పైథాగోరియన్ ట్రిబులెట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ మ్యాథమెటిక్స్. ఎందుకంటే 9th కానీ 10th కానీ ఆ తర్వాత కానీ మ్యాథ్స్ ఉన్న ప్రతి చోట పైథాగరస్ అని యూస్ చేస్తూనే ఉంటాం, రకరకాలుగా యూస్ చేస్తాం. అయితే ఇక్కడ మాత్రం మీకు జస్ట్ బేసిక్ వస్తే చాలు. పైథాగరస్ ట్రిబులెట్ అంటే 3 నెంబర్స్ గురించి చెప్పిన రూల్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు అది ఏంటి అనేది చూడండి. ఫస్ట్, ఫర్ ఎనీ నేచురల్ నెంబర్ m greater than 1 we have 2m² plus m² minus 1 whole square, m² plus 1 whole square. సో ఈ 2m, m² minus 1 and m plus 1 forms a Pythagorean triplet. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 నెంబర్లు ఉంటాయి, వాటిని మనం ఇలా అనుకుంటాం సింపుల్గా ABC. 3 నెంబర్స్ ABC, అది పైథాగరస్ ట్రిపులెట్ అయితే ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది. ఏంటది? A² plus B² = C². ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది, అదే ఇక్కడ చెప్పింది. అయితే ఇక్కడ మీకు కొంచెం ఎలాబరేట్ అంటే పెద్దదిగా ఇచ్చాడు. అంటే A అంటే 2m అని, B అంటే m² minus 1 అని, C అంటే m² plus 1 అని. ఎందుకు ఇలా ఇచ్చాడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక వాల్యూ తీసుకున్నాం అనుకో, ఈ 3 కనుక్కునేయచ్చు mని యూస్ చేసి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ m బదులు ఒక వాల్యూ పెట్టాం, ఏం పెట్టాం? 2నే పెట్టాం. అప్పుడు 2m ఎంతో మనం చెప్పగలుగుతాం. ఎంత? 2 × m అంటే 2, 2 2 4, 1 వచ్చేసింది. నెక్స్ట్ m² minus 1 చెప్పగలం. m² అంటే 2² minus 1 ఎంత? 4 minus 1 = 3. నెక్స్ట్ m² plus 1 అంటే 2² అంటే 4, ఇక్కడ రాశాం కదా అందుకని డైరెక్ట్గా రాశాం, ప్లస్ 1 = 5. అంటే 3 చెప్పేశాం. ఏ వచ్చి ఎంత వచ్చింది? 4 వచ్చింది. చూడండి, ఏ అంటే 2m, దాని వాల్యూ 4 వచ్చింది. b² minus 1 అంటే 3. నెక్స్ట్ ఇది 5. అంటే 3 వాల్యూస్ చెప్పేయగలిగినాం mని యూస్ చేసి. అలా ఆ 3 వాల్యూస్ ఏమవుతుంది? పైథాగరస్ ట్రిబులెట్ అవుతుంది. సో ఆ 3 వాల్యూస్ మనం చెప్పాలంటే ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలి. అందుకోసం ఇది ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది. ఎలా అనేది చూడండి. A² అంటే 4² ఎంత? 16. B² అంటే 3² ఎంత? 9. C² అంటే 5² ఎంత? 25. 25 = 25. ఇలా సాటిస్ఫై చేస్తుంది కాబట్టి 4 3 5 పైథాగరస్ ట్రిబులెట్ అంటాం. పైథాగోరియన్ ట్రిబులెట్, పైథాగరన్. ఓకేనా? ఈ ఫార్ములాని యూస్ చేసిన ఆయన పేరు పైథాగరస్, ఫార్ములా పేరు పైథాగోరియన్ ట్రిబులెట్, అంటే ఈ నెంబర్స్ పేరు అనమాట. ఓకే, అర్థమైంది కదా? ఇప్పుడు ది కండిషన్ని మనం యూస్ చేసి ఈ ఎగ్జాంపుల్ సెకండ్ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఏమి? ఇఫ్ ఏ పైథాగోరియన్ ట్రిబులెట్ హూస్ స్మాలెస్ట్ మెంబర్ ఈజ్ 8.
అంటే ఈ 3 వాల్యూస్లో స్మాలెస్ట్ ఏమవుతుంది 8 అవుతుంది. అయితే స్మాలెస్ట్ ఏదో బిగ్గెస్ట్ ఏదో ఏది మనకు తెలియదు కాబట్టి మనం ఏం చేద్దాం, స్టార్టింగ్ నుండి పోదాం. ఓకేనా. అయితే ఇక్కడ మీకు వచ్చే ఫస్ట్ డౌట్ నేను చెప్తా చూడండి. ఈ వర్డ్ డౌట్ వస్తుంది. స్మాలెస్ట్ నెంబర్ అంటారే కానీ సార్ స్మాలెస్ట్ మెంబర్ ఏంటి సార్ అనే డౌట్ వస్తుంది. ఇక్కడ మామూలుగా అయితే స్మాలెస్ట్ నెంబరే కరెక్ట్, కానీ ఇక్కడ యూజ్ చేసిన దాని ప్రకారము స్మాలెస్ట్ మెంబర్ కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది పైథాగోరియన్ ట్రిబులెట్లోది, అంటే దీనిలో 3 ఉంటాయి, అందులో ఒకటి స్మాలెస్ట్. ఒకటే 3 నుండి ఒకటిని తీసుకున్నాం. సో ఇంగ్లీష్ వర్డ్ ప్రకారం చూడాలంటే ఇక్కడ 3 ఉన్నారో వాళ్ళను పైథాగోరియన్ ట్రిబులెట్ అంటాం. అందులో ఒకరిని తీసుకుంటాం, అంటే ఆ మెంబర్స్ ఆ గ్రూప్ నుండి ఒకరిని తీసుకున్నాం కాబట్టి మెంబర్ అంటాం. అర్థమైంది కదా. అందువల్ల ఇది నెంబర్ అని అనుకోకండి, మెంబర్. ఎందులో పైథాగరస్ ట్రిబులెట్లోనే వీటిని మెంబర్స్ అంటాం. ఇది మీకు కొంచెం బాగా తెలిసి ఉండాలి. ఇప్పుడు వాల్యూ కనుక్కుంటాం. నేనేం చేస్తానంటే ముందు లెట్ 2m ఈజ్ ఈక్వల్ టు 8 అనుకుంటాం. సో 2m ఎందుకు అనుకున్నాము, మనకి ఇచ్చిన ఆర్డర్లో ఫస్ట్ ఉండేది 2m కాబట్టి అందువల్ల 2mనే 8 అనుకుంటాం. అప్పుడు m ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 8/2. సో 2 1s are 2 4s అంటే m ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది. అయితే నెక్స్ట్ m² - 1 ఉంది కదా, m² - 1 ఎంత అవుతుంది, m² అంటే 4² - 1, 4² అంటే 16 - 1 ఎంత అవుతుంది 15 అవుతుంది. సో నెక్స్ట్ m² + 1 ఈజ్ ఈక్వల్ టు 4² + 1, 4² అంటే 16 + 1 ఈజ్ ఈక్వల్ టు 17. హియర్ Pythagorean triplets ఆర్ ఏమేమి వచ్చాయి రాయాలి ఫస్ట్. చూడండి ఇక్కడ మనం బాగా గమనిస్తే 2m వాల్యూ ఎంత 8 అనుకున్నాం మనం. లెట్ 2m ఈజ్ ఈక్వల్ టు 8 కామా. నెక్స్ట్ m² - 1, m² - 1 వాల్యూ ఎంత వచ్చింది 15 వచ్చింది. నెక్స్ట్ m² + 1 వాల్యూ 17. సో వచ్చిన వాల్యూలో 8 చిన్నది, స్మాలెస్ట్ మెంబర్ కాబట్టి మనకిచ్చిన వాల్యూ కరెక్ట్. ఇవే అన్నమాట. దేర్ఫోర్ పైథాగరస్ ట్రిప్లెట్స్. అంతే, అయిపోయింది ఆన్సర్. చూడండి ఎంత సింపుల్గా అయిపోయింది. అయితే చాలామంది ఏం చేస్తారంటే m ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది కదా సార్, ఆ 4 ఏమైంది అది రాయలేదే అని అడుగుతారు. ఒత్త m వాల్యూ ఎక్కడ ఇచ్చాడు, ట్రిప్లెట్స్లో ఇవ్వలేదే కాబట్టి రాయాలి. ఓకేనా. ఇది ఓన్లీ m వాల్యూ, కానీ ట్రిప్లెట్స్లో ఉండేది 2m m² - 1 అండ్ m² + 1 కాబట్టి m వాల్యూ రాదు. సో వీటిల్లో ఈ పైథాగోరియన్ ట్రిప్లెట్స్లో స్మాలెస్ట్ వాల్యూ అంతా m, వాడు ఇచ్చింది కరెక్ట్. సో ఇదన్నమాట. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ ఎగ్జాంపుల్ 2 నీట్గా వేసుకోండి, ఇది కూడా నీట్గా వేసుకోండి. ఈ ఎగ్జాంపుల్ కావాలంటే వేసుకోండి. ఏది m ఈజ్ ఈక్వల్ టు 2 అనుకొని ఒక ప్రాబ్లం చేశాను కదా, అది ఎందుకు ఇది చేశాననే డౌట్ కూడా వస్తుంది, చెప్తా చూడండి. ఇప్పుడు వీటిల్లో నెగిటివ్ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ చేసాం. సో ఇది స్మాలెస్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉందని గుడ్డిగా అనుకునేస్తారు కొంతమంది. అందువల్ల అలాంటి అపోహలు ఉండకూడదు. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను తీసుకున్న ఎగ్జామ్లో దీని వాల్యూ చిన్నది వచ్చింది. అదే టెక్స్ట్ బుక్ ఇచ్చిన ఎగ్జాంపుల్ 2 వాల్యూలో 2m వాల్యూ చిన్నది వచ్చింది. అందువల్ల ఏదన్నా చిన్నది రావచ్చు ఈ రెండిట్లో. ఇదైతే చిన్నది వచ్చే ఛాన్స్ లేదు. m² + 1 వాల్యూ అయితే స్మాలెస్ట్ రాదు. అయినా సరే జాగ్రత్తగా చేయాలి మనం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3rd వన్ కూడా చెప్తాను, దానికన్నా ముందు నీట్గా ఇది రాసుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3 క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు. ఫైండ్ ఏ పైథాగోరియన్ ట్రిప్లెట్ ఇన్ విచ్ 1 మెంబర్ ఈజ్ 12. అంటే ట్రిప్లెట్ అంటే 3 చెప్పినాం ఇక్కడ. 2m ఒకటి, m² - 1 ఒకటి, m² + 1.
దేని వాల్యూ 12 అని ఇచ్చాడు. సేమ్ ఇంతకు ముందులాగే అయితే అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏమంటే అక్కడ స్మాలెస్ట్ అన్నాడు, ఇక్కడ విచ్ వన్ అన్నాడు, అంతే తేడా. సేమ్ అదే మెథడ్లో చేస్తాం. ఫస్ట్ ఏం చేయాలి, లెట్ ఫస్ట్ వాడు ఇచ్చింది మనకి ఆర్డర్ ప్రకారం 2m కాబట్టి 2m ఈజ్ ఈక్వల్ టు 12, m ఈజ్ ఈక్వల్ టు 12/2, m ఈజ్ ఈక్వల్ టు 6, 2 1s are 2 6s. సో m వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాం, m స్క్వేర్ -1 అంటే 6 స్క్వేర్ -1 ఎంత అవుతుంది, 36 -1 ఈజ్ ఈక్వల్ టు 35. నెక్స్ట్ m స్క్వేర్ +1 ఈజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్ -1 +1 ఈజ్ ఈక్వల్ టు 36 +1 ఈజ్ ఈక్వల్ టు 37. సో ఏమేమి వచ్చింది చూడండి. హియర్ పైథాగోరన్ ట్రిప్లెట్స్ ఆర్ ఏమేమి 12, ఫస్ట్ది 12, 6 కాదు, ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి, 6 కాదు, 12, 35, 37. సో దీనిలో ఒక టర్మ్, ఎన్నో టర్ము, 2x అనే టర్మ్, ఓకేనా, అంతే. హియర్ 2mth మెంబర్ ఈజ్ 12, అంతే, చాలా సింపుల్. ఒకవేళ ఇది తప్పు అయిందంటే ఇంకోటి చేస్తాం. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీకే క్లియర్గా తెలుస్తుంది. ఓకే, థర్డ్ ఎగ్జాంపుల్ రాసుకునేయండి నీట్గా. నెక్స్ట్ ఎక్సర్సైజు నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, సో వీడియో చూశారు కదా, ఇదే విధంగా మీకు డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మన 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉండే ప్రతి చాప్టర్లోని ప్రతి మోడల్ని అప్లోడ్ చేస్తాను. అంటే ప్రతి మోడల్ మీద వీడియోస్ చేయడం జరుగుతుంది. ఆ వీడియోస్ అన్నీ మీకు రావాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మన క్లాస్ మీకు నచ్చుంటే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.